హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీషా. ఈరోజు ఈ వీడియోలో కొన్ని సెంటెన్సెస్ తెలుసుకుందాము. అండ్ ప్రీవియస్ వీడియో కూడా నేను కొన్ని సెంటెన్సెస్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్స్ ఇచ్చాను. అండ్ ఆ వీడియో ఎవరైనా మీరు చూడకపోతే అది కూడా చూడండి, అంటే దీనికన్నా ముందు వీడియో అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, మీరు కలకత్తా రాత్రిపూట చేరుకుంటారు అంటే యూ విల్ రీచ్ కలకత్తా అట్ నైట్ అని చెప్తామన్నమాట. నేను వేకువని నిద్రలేస్తాను అని చెప్పడానికి ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటామన్నమాట. అండ్ అలాగే మనము మిగతా సెంటెన్సెస్ కూడా చూద్దాము. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఆయన నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నారు అని చెప్పాలనుకోండి, హీ హ్యాస్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ ఎస్టడీ. నిన్నటి నుంచి ఉన్నారు అంటున్నాం కదా, హ్యాస్ బీన్ అనమాట. అండ్ అలాగే ఆమె 1970 నుంచి ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఏమంటామంటే షీ హ్యాస్ బీన్ లీవింగ్ హియర్ సిన్స్ 1970 అంటామన్నమాట. అండ్ నీవు ఉదయం 6 గంటల నుండి పనిచేస్తున్నావు అని చెప్పడానికి ఏమంటామంటే యూ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 6 o'clock అంటున్నామన్నమాట. అండ్ అలాగే మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని ఎవరినైనా అడగాలనుకోండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటామన్నమాట. అండ్ ఇంకొక సెంటెన్స్ ఏంటంటే, నేను ఆమెకి ఇంతకుముందే రాశాను, ఏదైనా మెయిల్ రాశానని చెప్పడానికి ఏమంటామంటే ఐ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ టు హర్ అంటామన్నమాట. అండ్ అలాగే షో ప్రారంభమైంది అని చెప్పడానికి ద షో ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అంటామన్నమాట. నా పనిని వచ్చే శుక్రవారానికి పూర్తి చేస్తాను అని చెప్పడానికి ఐల్ ఫినిష్ మై వర్క్ బై ఫ్రైడే, బై నెక్స్ట్ ఫ్రైడే అంటే వచ్చే శుక్రవారం కాబట్టి బై నెక్స్ట్ ఫ్రైడే అంటున్నాం అనమాట. అండ్ అలాగే మధ్యాహ్నం పూట రజనీ బడికి పోతుంది అని చెప్పడానికి రజనీ గోస్ టు స్కూల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటున్నాం అనమాట. రమ ఉదయం 9 గంటలకు వస్తుంది అని చెప్పడానికి ఏం చెప్తామంటే రమ కమ్స్ అట్ 9 AM అని చెప్తామన్నమాట. అండ్ అలాగే కమల కన్నా రమ ముందొస్తుంది అని చెప్పడానికి ఏమంటామంటే ముందు వస్తుంది అని చెప్తున్నాం కదా, అంటే అప్పుడు రమ కమ్స్ బిఫోర్ కమల అంటామన్నమాట. ముందే వస్తుంది కదా, అందుకని బిఫోర్ కమల అంటామన్నమాట. అండ్ అలాగే ఆమె నిన్న సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉంది అని చెప్పడానికి షీ వాజ్ హియర్ టిల్ 5 PM ఎస్టర్డే అంటే నిన్న సాయంత్రం 5 వరకు ఉంది అని చెప్తున్నాం కదా, అదనమాట 5 PM. అండ్ ఆయన నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నారు అంటే ఈ సెంటెన్స్ ఆల్రెడీ మనం చూసామనుకోండి. అండ్ ఇంకా ఏంటంటే ఆమె ఇంకా రాలేదు అని చెప్పడానికి షీ హ్యాస్ నాట్ కమ్ ఎట్, ఆమె ఇంకా రాలేదు అని చెప్తున్నాం అంటే షీ హ్యాస్ నాట్ కమ్ ఎట్ అంటున్నాం అనమాట. అండ్ అలాగే ఇంకొక 3 సెంటెన్సెస్ చూద్దాము. అండ్ ఈ రోజుకి ఈ క్లాస్ని క్లోజ్ చేస్తాను. అండ్ ఈ సెంటెన్సెస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇవి డైలీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తూ ఉండండి. ఏ సెంటెన్స్ మీరు ఈరోజు యూజ్ చేస్తారు ఈ వీడియో విన్న తర్వాత అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెంటెన్స్కి, ఈరోజు పని పూర్తి చేయి లేకపోతే నీకు డబ్బు ఇవ్వను అని చెప్పడానికి ఏం చెప్తామంటే either you complete this job today or you lose your money or you lose your money అంటున్నాం అనమాట. అండ్ అలాగే ఐ స్టడీ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఫ్రెంచ్ ఆల్సో అంటే ఏంటి, నేను ఇంగ్లీషే కాకుండా ఫ్రెంచ్ కూడా చదివాను అని చెప్తున్నాం అనమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you for watching our video. Bye bye. Have a nice day.